సో ఎయిర్పోర్ట్ తెలంగాణలో ఎయిర్పోర్ట్ అనగానే గదే హైదరాబాద్ ఒకటేగా బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే తర్వాత ఇప్పుడు ఏదో శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇక ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లేనటువంటి పరిస్థితి ఉంటుండే. ఆంధ్రాలో పోయేసరికి అయితే ఒక్కొక్క జిల్లా కేంద్రం దగ్గర ఒక్కొక్క ఎయిర్పోర్ట్ దాదాపు అంతటి స్థాయిలో అక్కడ ఎయిర్పోర్ట్లు ఇక్కడ తెలంగాణలో లేకపోవడానికి అనేక కారణాలు. బట్ ఎట్టకేలకు శంషాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ తో పాటు ఇంకా హకీంపేట ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. అంటే అది ఒక్కొక్కటి ఒక్కో రకమైన అవసరాలకు వాడుతున్నప్పటికీ కూడా కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వరంగల్ ఎయిర్పోర్ట్ మామూలుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విషయంలో తెలంగాణ సర్కార్ అంటే ప్రస్తుత సర్కార్ అయితే చాలా స్పీడ్ గా భూసేకరణ అనేది చేసింది. రికార్డు స్థాయిలో రికార్డు వేగంతో వరంగల్ ఎయిర్పోర్ట్ కు భూమి అనేది సేకరణ అనేది పూర్తి చేసింది. దానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కితాబు ఇచ్చిండు. చాలా అద్భుతంగా చాలా స్పీడ్ గా తెలంగాణ రాష్ట్రం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ అనేది పూర్తి చేసి మాకు ఇచ్చింది. సో చాలా అతి త్వరలో 2028 కల్లా జూన్ 14 కల్లా అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కల్లా వరంగల్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ స్థాయిలో అంటే ఏషియాలోనే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ లాగా అంటే అద్భుతమైన టెక్నాలజీ తోటి అద్భుతమైన సౌకర్యాలతోటి సకల సౌకర్యాలతోటి ఎయిర్పోర్ట్ ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి అయితే రామ్మోహన్ నాయుడు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన వార్తలు మనం జూన్ 2028 కల్లా వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తి దేశంలోనే ది బెస్ట్ ఎయిర్పోర్ట్ గా మామునూరును నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తుండు. సో రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామంటుండు. తెలంగాణ తరహాలో ఇతర రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపు. అంతర్జాతీయ ప్రమాణాలతో 2 ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయని చెప్తుండు, ఢిల్లీ మూటలు మోతున్నా అని చెప్పేసి వీళ్ళు ఇక మూతిపే మీసాలని ఉన్నారు కదా కొంతమంది. లేకపోతే మీ నాయన లెక్క గదే ఫామ్ హౌస్ లో పడుకొని ఢిల్లీ ఏంది గల్లీకే రావాలి, మోడీ లేదు బోడీ లేదు అని చెప్పేసి ఫామ్ హౌస్ లో కూర్చుండి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాలనా? ఆయన పోయినప్పుడల్లా 2 పండ్లు బస్ కిరాయిలు వేస్ట్ కాకుండా అన్నట్టు. అంటే మన ఆర్థిక పరిస్థితి చక్కగా లేక సంసారం చక్కగా లేక వెళ్ళని సంసారంలో మనం ఎట్లయితే మెదులుకుంటామో రేవంత్ రెడ్డి ఎట్లా మెదులుకుంటాం. ఢిల్లీకి పోయినప్పుడే ఇటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులను కలుస్తుడు. అట్లాగే ఆయన సొంత పార్టీ అధిష్టానాన్ని కూడా కలిసి ఏదైనా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మీద చర్చలు కావచ్చు, పార్టీ పదవుల మీద చర్చలు కావచ్చు, ఏదైనా ఉంటే గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటుంది. ఏకకాలంలో అటు పార్టీని అటు పాలిటిక్స్ ని ఇటు పరిపాలనను 2 బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఫామ్ హౌస్ లో వండుకోవాలి మీ నాయన లెక్క అంటే మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తారు. ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు, మీరు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అయ్యారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాబోతున్నారు త్వరలో.